రాబోయే 5 సంవత్సరాలు రాబోయే రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున పబ్లిక్ ప్లేస్ లో చేసి ఎక్కువ మందిని మోటివేట్ చేసే విధంగా చేయగలిగితే, ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని దీంట్లో ఇన్వాల్వ్ చేయగలిగితే వీళ్ళు 150 మందిని మనం సన్మానిస్తాం. కనీసం ఒక 10,000 మంది పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ ముందు వీళ్ళు సన్మానించగలిగితే అప్పుడు వాళ్ళు మోటివేట్ అవుతారన్నది నా ఆలోచన విధానం సరైనదైతే పెద్దలు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటాను. ఈ ఐడియా ఇచ్చినటువంటి కన్యా మహాలక్ష్మి కూడా, అలాగే తిక్కన్న గారు తల్లిదండ్రుల గురించి చెప్పారు బ్రహ్మాండంగా. తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే ఏమీ లేదు, వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారట. నాకు ఈ రోజు కూడా గుర్తుంది, మా నాన్న ఒక టీచర్గా ఉండి మా అన్న బాగా చదివించినాడు. నేను మెల్లిగా డాక్టర్ అన్న, తర్వాత అయ్యాయి, ఇప్పుడు కలెక్టర్ అన్నాడు. నేను ఎప్పుడు చెప్తాను, నాకు చెప్పుకోవడానికి మొహమాటం కూడా ఉండదు. నేను నిద్రలేసి దేవుడికి దండం పెడతానో లేదు కానీ మా అమ్మ నాన్నకి దండం పెడతాను. నేను ఈ రోజు కూడా నాకు అలవాటు. అది ఎలా వచ్చింది అంటే, మా నాన్న చేసేవాడు ఆ పని. మా నాన్న దేవుడికి ఫస్ట్ తర్వాత మొక్కేవాడు. మొట్టమొదట నిద్ర లేకనే వాళ్ళ అమ్మ నాన్న ఫోటోలు పెట్టి వాళ్ళకి దండం పెట్టేవాడు. అది చూసి ఓహో ఆయన వాళ్ళ అమ్మ నాన్న దండం పెడుతున్నాడంటే నేను కూడా అలాగే చేయాలని నేను మొదలు పెట్టాను. మా నాన్న ఇప్పుడు లేదు, మా అమ్మగారు ఉంది, అయినప్పటికీ కూడా నాకు వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకొని దండం పెట్టుకోవడం అలవాటే. అది ఒక కల్చర్, ఒక సంస్కృతిలో భాగం. ఆ సంస్కృతిని కొనసాగించాలనేటువంటి తిక్కన్న గారి ఆలోచనతో నేను 100% ఏకీభవిస్తాను. ఈ ఆలోచనని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే మా నాన్న దండం పెట్టాడు, నేను పెడుతున్నాను, నేను పెట్టినాను చూస్తున్నాను. కల్చర్, ఆ కల్చర్ ని తీసుకురావాల్సిందిగా. అలాగే ఆయన చెప్పారు, ఇది చాలా తక్కువగా చూడదండి ఈ మెడల్స్ ని అని చెప్పాడు. నిజంగానే నేను అడుగుతా, నేను స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ గారితో కూడా నేను ఒకసారి మాట్లాడినాను ఈ విషయం మీద. ఎవరో ఒక ఇనిషియేషన్ తీసుకుంటే దానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దాన్ని ఎంకరేజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాన్ని కూడా కొద్దిగా సీరియస్ తీసుకోవాల్సిందిగా సుబ్బయ్య గారిని నేను చెప్తాను. అలాగే రామాంజలి గారు కోఆపరేటివ్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారిని చెప్తా, బ్యాంక్ లోన్లు సద్వినియోగం చేసుకోండి. ఈ బ్యాంక్ లోన్లు ఇస్తా ఉంది, సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం తప్పనిసరి. ఈరోజు అప్పో చేసి లేదా బ్యాంక్ లోన్ తీసుకొని ఎడ్యుకేషన్ చేస్తాం సార్. ఎడ్యుకేషన్ తర్వాతనే అసలు ఛాలెంజెస్ మొదలవుతాయి. అప్పటిదాకా స్మూత్ గడిచిపోతుంది ఏదో రకంగా, ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తాయి. కానీ తర్వాతనే జీవితంలోకి రాగానే పెద్ద ఛాలెంజెస్ వస్తాయి. అప్పుడు కూడా సపోర్ట్ చేయగలిగే వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలన్నది నా ఆలోచన. ఎందుకంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా పెద్ద బ్యాంకర్ గా ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. అట్లాగే మా రాఘవేంద్ర మాట్లాడినాడు, చాలా కృతజ్ఞతలు చెప్పాడు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే రాఘవేంద్ర గారి కూతురు లావణ్య మాట్లాడింది. ఆ అమ్మాయి కూడా అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ చాలా చక్కగా మాట్లాడింది. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్. అలాగే మిగతా దర్జీ మెహతా సిద్దిక, ఆవిడ సూపర్ సీనియర్ సమీర్ రాజా గారికి ఆల్ ది బెస్ట్ చెప్తా చాలా చక్కగా మాట్లాడినావమ్మా. It was really great gesture from your side. You felt very happy. అలాగే కన్యా మహాలక్ష్మి మాట్లాడింది, చాలా మోటివేటింగ్ గా ఉందండి ఇది. ఈ మోటివేషన్ అన్నది ఉపయోగపడుతుంది అని చెప్పారు. మనం నిజంగా ఇది మంచి మోటివేటింగ్. 50 మందికి గోల్డ్ మెడల్ ఇస్తా ఉన్నాం. ఇంకెక్కువ మందిని మోటివేట్ చేయగలిగే పరిస్థితి ఉంటే ఆలోచన చేయండి. వీళ్ళందరూ ఫస్ట్ వచ్చిన వాళ్ళు, సెకండ్ థర్డ్ 3 మెడల్ పెట్టి ముగ్గురికి ఇస్తే 3 లక్షల మంది మనకేమంటే గోల్డ్ ఖర్చు అయిపోతుంది కాదు, మీకు తెలియదు. ఫస్ట్ ర్యాంకే ఇస్తున్నాం మనం. ఇంకో 2 ర్యాంకులు యాడ్ చేస్తే ఇప్పుడు 54 మంది 150 మంది అవుతారు. అది ఇంకొంచెం పెద్ద ఈవెంట్ కావాలంటే నేనైనా ఆర్గనైజ్ చేస్తాను, ప్రభుత్వం తరఫు నుంచి ఆర్గనైజ్ చేస్తాను. మీ ఖర్చులు పెట్టే ఇబ్బంది లేదు, నేను కూడా యాడ్ చేస్తాను. 54 మందిని మోటివేట్ చేసే బదులు 150 మందిని మోటివేట్ చేస్తాం, పెద్ద ఈవెంట్ గా చేస్తాం. ఆధ్వర్యంలో మరింత విజిబిలిటీ క్రియేట్ చేస్తాం.
మనం ఆలోచన